ఐటీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలంటే లేటెస్ట్ స్కిల్స్ నేర్చుకుంటే జాబ్స్ వస్తాయనేది ఇది చాలామంది వీడియోస్లో చెప్తున్నారు. అండ్ కొన్ని ఏఐ టూల్స్ కూడా నేర్చుకోవాలి, అవి నేర్చుకుంటేనే మన రెజ్యూమ్లో ఉంటేనే మనకి జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అది ఏ టెక్నాలజీ అయినా పర్లేదు అని చాలామంది చాలా రకాలుగా వీడియోస్ చేస్తున్నారు. మరి ఏంటివి అవి, అలాంటి ఏ స్కిల్స్ ఏంటివి, ఒక టాప్ 7 ఆ టాప్ 8 కొన్ని చెప్పండి, మేము నేర్చుకుని వాటిని రెజ్యూమ్లో యాడ్ చేస్తాము అని చాలామంది అడుగుతున్నారు. సో మీరు ఏ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నా, మీరు ఈవెన్ డెవలపర్స్, వెబ్ డెవలపర్స్ లైక్ జావా డెవలపర్ కానీ, ఆర్ ఎనీ డేటా అనలిస్ట్ కానీ, డేటా ఇంజనీర్స్ కానీ, ఎనీవన్, ఈవెన్ క్లౌడ్ ఇంజనీర్స్ అయినా సరే, ఎలాంటి ఏ స్కిల్స్ నేర్చుకుంటే నాకు నా ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవుతుంది అండ్ నాకు జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అండ్ ఫ్యూచర్ కూడా నాకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అండ్ మంచి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది అనేది చాలామందికి అయితే డౌట్స్ ఉన్నాయండి. మరి ఏంటి ఆ టాప్ ఏ స్కిల్స్ అనేది మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇలాంటి మోర్ లేటెస్ట్ టెక్నికల్ వీడియోస్ కోసం మన లక్కీ టెక్ ఫాలో అవ్వండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మోర్ వీడియోస్ కోసం. ఓకే, అండ్ కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అంటే ఫస్ట్ది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండి. మీకు డిజిగ్నేషన్తో సంబంధం లేదు, మీరు ఎలాంటి జాబ్ రోల్ ఐటీ ఇండస్ట్రీలో చేస్తున్నా కూడా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ స్కిల్స్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఎందుకు అంటే ప్రతి కంపెనీ ఏంటంటే ఏ టూల్స్ ఎంతో కొంత యూజ్ చేస్తున్నాయి, వాళ్ళ రిపిటేటివ్ టాస్క్ని కంప్లీట్ చేసుకోవడానికి, ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ ఏ టూల్స్ కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలిగితే దానికి తగ్గట్టు మనకి అవుట్పుట్ వస్తుంటుంది ఏ టూల్స్ యూజ్ చేసి, లైక్ చాట్‌జిపిటి కానీ, క్లాడ్ కానీ, జెమినీ కానీ, ఎనీవన్. సో దానికి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ స్కిల్స్ మ్యాండేటరీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాకు రెజ్యూమ్ కావాలి క్రియేట్ చేసి అనేదానికి జస్ట్ మీరు ఇలాగా క్రియేట్ ఎ రెజ్యూమ్ అనేదానికి ఐ వాంట్ జావా డెవలపర్ రెజ్యూమ్ విత్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్ప్రింగ్ బూట్ అండ్ మైక్రో సర్వీస్ అండ్ రెస్ట్ ఏపీఐ ఇలాగిస్తే దానికి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టు ఉంటుంది అండ్ మనకి దానికి తగ్గట్టు ప్రాపర్ రెజ్యూమ్ అయితే బిల్డ్ చేసిస్తుంది. అదే మీరు సింపుల్గా క్రియేట్ రెజ్యూమ్ ఫర్ జావా డెవలపర్ అంటే అది ఎంత ఎక్స్పీరియన్స్, ఏ స్కిల్స్ అని దానికి ఎలా తెలుస్తుంది, ఏదో జనరల్గా ఇచ్చేస్తుంది, ఇవ్వకుండా ఏమి ఉండదు. సో అందువల్ల ప్రతిదీ కూడా ఏంటంటే మీరు ప్రాంప్ట్ అనేది కరెక్ట్గా ఇస్తే మీకు కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. మళ్ళీ మీరు టైప్ చేయకుండా ఆ టోకెన్స్ని ఎక్కువగా యూజ్ చేయకుండా మీకు చాలా సేవ్ అవుతుంది అనమాట, టైం సేవ్ అవుతుంది అండ్ టోకెన్స్ కూడా సేవ్ అవుతాయి. అందువల్ల ప్రాంప్ట్ స్కిల్స్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఎనీ సాఫ్ట్వేర్ పొజిషన్. అందువల్ల ప్రాంప్ట్ స్కిల్స్ అనేవి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఎనీ ఐటీ ఇండస్ట్రీ పొజిషన్ యూ మస్ట్ నో హౌ టు రైట్ ఏ ప్రాంప్ట్ స్కిల్స్. అండ్ సెకండ్ స్కిల్స్ పైథాన్ ప్రోగ్రామింగ్ అండి. ఎందుకు పైథాన్ ప్రోగ్రామింగ్ యాడ్ చేస్తున్నా అంటే మీరు ఎనీ ఆటోమేషన్ చేయాలంటే, సపోజ్ మీరు ఒక డేటాబేస్లో నుంచి డేటాని రిట్రీవ్ చేయాలి, ఫెచ్ చేయాలంటే ఈజీగా చేయగలిగేది ఏదంటే ఒక పైథాన్ అండి, ఈ ఏఐకి సంబంధించిన ప్లాట్ఫామ్ మీద. సో అందుకే మినిమం పైథాన్ నాలెడ్జ్ కానీ ఉందంటే మాత్రం 100% ఏ ఆటోమేషన్ ఇంజనీర్ కానీ, ఆర్ ఏ జెన్ఏ డెవలపర్ కానీ, ఏజెంటిక్ ఇంజనీర్ కానీ, ఆర్ ఎనీ టెక్నాలజీ మీద మీరు ఈజీగా సర్వే అవుతారు. అందువల్ల ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అది కూడా పైథాన్ అండి, ఈ ప్లాట్ఫామ్స్కి మాత్రం. అండ్ థర్డ్ ఏంటంటే జెన్ఏ టెక్నాలజీస్, జెన్ఏ టూల్స్. ఇక్కడ జెన్ఏ అంటే జనరేటివ్ ఏఐ టూల్స్ అండి. అంటే ఎగ్జాంపుల్స్గా చాట్‌జిపిటి అని, క్లాడ్ అని, జెమినీ అని, ఓకే, మైక్రోసాఫ్ట్ కోపైలట్ అని, ఇవన్నీ కూడా జెన్ఏ టూల్స్. వీటిని ఎలా యూజ్ చేయాలి అనేది మీకు తెలియాలి. వీటిని యూజ్ చేయటం అంటే మీరు ప్రాంప్ట్ స్కిల్స్ కూడా ఉండాలి కన్ఫామ్గా. ఓకే, అండ్ అదేవిధంగా ఈ జెన్ఏ టూల్స్ యూజ్ చేసుకొని మనము అప్లికేషన్స్ని, యాప్స్ని డెవలప్ చేయొచ్చు కంపెనీ ఆర్గనైజేషన్స్కి తగ్గట్టు. ఓకే, ఎలాగైతే చాట్‌జిపిటిని మనం ఒక సెర్చ్ ఇంజిన్ లాగా డెవలప్ చేస్తామో అలాంటి అప్లికేషన్స్ని మనం ఈ ఓపెన్ ఏఐ టూల్స్, ఈ ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని మనం కంపెనీ స్పెసిఫిక్గా వాళ్ళకి సంబంధించిన చాట్ బాట్ కానీ సెర్చ్ ఇంజిన్ టైప్ని మనము బిల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కావాల్సిన స్కిల్స్ ఏంటంటే బేసిక్ క్లౌడ్ విత్ ఏఐ. మీరు ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్ అయినా తీసుకోండి, AWS కావచ్చు, అజూర్ కావచ్చు, GCP కావచ్చు, బట్ క్లౌడ్ నాలెడ్జ్తో పాటు మీకు ఏఐ స్కిల్స్, క్లౌడ్ విత్ ఏఐ స్కిల్స్ కానీ తెలుస్తున్నాయంటే 100% మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అనే అవకాశం ఉందండి. ఓకే, అండ్ మంచి జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్కిల్స్ ఏంటంటే ఏఐ సెక్యూరిటీ. ఏఐ సెక్యూరిటీ అంటే ఇప్పుడు మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది గ్రో అయ్యే కొద్దీ ఆటోమేటిక్గా సెక్యూరిటీ కూడా క్రిటికల్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతుంది. మీరు సెన్సిటివ్ డేటా ఇవ్వచ్చు, ఆర్ మీరు ఈ ఏఐ టూల్స్ యూజ్ చేసి చాట్‌జిపిటి కానీ, జెమినీ కానీ, ఇక్కడ మీరు ఏదైతే సెన్సిటివ్ డేటా ఇస్తారో అది రివీల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓకే, అందువల్ల
సేమ్ టైంలో మనము ఆ డేటాకి మనము ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి, సెక్యూరిటీ అనేది ఇవ్వాలి. సో ఏ సెక్యూరిటీ జాబ్ రోల్స్ అనేవి ఫ్యూచర్లో ఇంకా ఇయర్ బై ఇయర్ ఎక్కువ గ్రో అవడానికి అవకాశం ఉంది. ఆ నెక్స్ట్ స్కిల్సే అజెంటిక్ ఏఐ. అజెంటిక్ ఏఐ అనేది జెన్ఏకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, జెన్ఏ అనేది ఏంటంటే జస్ట్ క్రియేషన్ చేస్తుంది. అది టెక్స్ట్ కానీ ఆర్ ఇమేజ్ కానీ ఆడియో కానీ వీడియో కానీ ఎనీథింగ్ ఏంటంటే మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో దానికి కరెక్ట్గా అవుట్పుట్ ఇస్తుంది. అదే అజెంటిక్ ఏఐ అనేది ఏం చేస్తుందంటే అదే డిసైడ్ చేసుకుంటుంది, ప్లాన్ చేసుకుంటుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది, టాస్క్ని కంప్లీట్ చేస్తుంది. మీరు ఎన్ని టాస్క్లు ఇచ్చినా 1 by 1 లూప్లో ఆ టాస్క్ అన్నిటిని కూడా 1 by 1 కంప్లీట్ చేస్తుంది. సపోజ్ ఏదైనా మీరు ఒక మీటింగ్ని బుక్ చేయండి అని అనుకోండి, అదే మొత్తం ఓవరాల్గా అన్ని స్టెప్స్ని కంప్లీట్ చేసుకొని మీటింగ్ని బుక్ చేస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఈ అజెంటిక్ ఏఐ రిలేటెడ్ అప్లికేషన్స్ ఆ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారండి. ఫ్యూచర్లో హెవీ జాబ్స్ ఉండేది దీని మీదే. ఫైనల్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే ఈ ఏఐ ఎరాలో మీరు సర్వైవ్ అవ్వగలుగుతారు అండ్ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. మరి మీరు ఎలాంటి ఏఐ స్కిల్స్ని ఆల్రెడీ నేర్చుకున్నారు ఆర్ నేర్చుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఏఐ స్కిల్స్ ఇంపార్టెంట్ అయి ఉంటే అవి కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. ఓకే, సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అండి అండ్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.